భావన నెక్స్ట్ మీరే కదా? అవునండి. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? చికెన్ లాలీపాప్స్. చికెన్ లాలీపాప్స్. సో మంచి స్నాక్ ఐటమ్. ఎస్, అది కూడా చికెన్ ఐటమే. సో మరి చికెన్ లాలీపాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తావా? చికెన్, మైదా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్స్, కార్న్ఫ్లోర్, ఆయిల్, సాల్ట్, సోయా సాస్, కొత్తిమీర. మరి ఎలా స్టార్ట్ చేయాలి? ముందు ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము. ఓకే, కొద్దిగా వాటర్ పోసి బౌల్ పెట్టినా? బౌల్ పెట్టి హాఫ్ కప్. ఇప్పుడు చికెన్ పీసెస్ దీంట్లో వేసి బాయిల్ చేసుకుందాం. ఓకే, అంటే ఈ పీసెస్ని ఇలాగే కట్ చేయాలి? ఇలాగే కట్ చేయించుకోవాలి. జనరల్గా నార్మల్ పీసెస్ వస్తాయి, మనం లాలీపాప్స్ చేసుకోవాలి. లాలీపాప్స్ లాగా చెప్తే చేసిస్తారు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది? నెట్లో చూసి నేర్చుకున్నాను. ఓ గ్రేట్, నెట్లో ఫాలో అయ్యి ఇక్కడ ఇంట్లో మరి చేశారా? చేశాను. 2-3 టైమ్స్ చేశారా? కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇందులోనేనా? ఇప్పుడే ఇంట్లో మూత పెడదామండి కొద్దిసేపు. సో బాయిల్ అవ్వాలి కదా? ఎస్. సో చిన్న చిన్న పీసెసే కాబట్టి ఒక 10 మినిట్స్ అయిపోతుంది. వితిన్ 8 మినిట్స్. ఓకే, ఇంత లోపల మనం బౌల్ తీసుకొని బ్యాటర్ రెడీ చేసుకున్నాం. బౌల్ తీసుకుని సాల్ట్, లాలీపాప్స్కి బ్యాటర్ ఇప్పుడు మనం తయారు చేసే బ్యాటర్. సాల్ట్ 1 స్పూన్, కారం 3 స్పూన్స్, మైదా. ఓకే, మైదా కూడా 3 స్పూన్స్. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్. మ్యారేజ్కి ముందు కూడా వంటలు అలవాటు ఉన్నాయా చేయడం? అస్సలు లేదండి. అస్సలు లేదు. ఇప్పుడు చేస్తుంటారా? మీ ఆయన బాబాయ్ చేయకుండా అంటూ ఉంటారు. అలాంటిది ఏం లేదండి. ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఓకే చేయలే అంటారా? 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో బ్యాటర్లోనే వేస్తాం? బ్యాటర్లోనే. 1 స్పూన్ సోయా సాస్. ఎగ్స్ అండి, 2 ఎగ్స్ వేయాలి. అంటే ఇన్ని చికెన్ పీసెస్కి ఇన్ని ఎగ్స్ అని అలా ఏమైనా ఉంటుందా? ఒక 10 పీసెస్ అలా అయితే ఒక 2 ఎగ్స్ పడతాయి. బాగా మిక్స్ చేసుకోవాలండి. సో విజయలక్ష్మి గారు, భావన వంటలు ఎలా ఉంటాయి? బాగుంటుంది. కొత్తగా పెళ్ళై వచ్చినప్పుడు మీరు బాగా చెయ్యట్లేదు లేకపోతే అలాంటి ఎప్పుడన్నా అన్నారా? అసలు ఎప్పుడు అనలేదా? నాకైతే మీరు చాలా సైలెంట్ అనిపిస్తుంది. ఫస్ట్ ఇందాక నుంచి చూస్తున్నాను, ఎంతో చాలా పొదుపుగా కొంచెం కొంచెమే మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడైనా కొంచెం కామ్గానే ఉంటాను. సో మరి మీ వారితో ఎప్పుడు మాట్లాడడం కూడా తక్కువైనా? ఫైటింగ్లు ఏం జరిగాయి కదా కామ్గా ఉంటాయి? ఫైటింగ్లు ఏం జరగవు మాకు. బాగా కోపం వచ్చినప్పుడు? బాగా కోపం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఫైటింగ్లు అట్లేం జరగవు. అదేలే, కోపం వచ్చినప్పుడు మాట గట్టిగా వస్తుంది. ఓకే, వెరీ నైస్ ఫ్యామిలీ. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఎగ్స్ వేసి బాగా కలిపారు కదా? ఇప్పుడు ఇవి కుక్ అయ్యలేదో చూసుకుందామండి. కుక్ అయిపోయాయండి, ఆపేసుకుందాము. సరిపోతుందా? సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇవి ఒక డిష్లోకి తీసుకుందామండి. ఇవి కొద్దిగా చల్లారాలండి, ఒక 2-3 మినిట్స్. సో ఇంట్లో కూడా ఈజీగా లాలీపాప్స్ తయారు చేసుకోవచ్చు. భావన మంచి రెసిపీ చూపిస్తుంది ఈరోజు మనకి. సో స్టవ్ వెలిగించి ఇంకొక బాండి పెట్టినా ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై కదా? చాలు. బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నారా? అయిపోయిందండి బ్యాటర్. సో మీ అత్తయ్య గారిని అడుగుదాం. మీరు కోడలుగా ఉన్నప్పుడు మీ అత్తయ్య గారితో ఏమైనా ఫన్నీ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? అత్తయ్య గారు అంటే ఎవరికైనా కొంచెం కామనే. ఎందుకు భయం? అంటే ఎందుకు భయం? భయం అంటే అట్లా ఉంటుంది. అప్పుడు మనం గౌరవం, చిన్నోళ్ళం కదా, వాళ్ళని గౌరవించినట్టు. మరి మీ అత్తయ్య గారు ఎప్పుడన్నా విషయం అయిందా? నాకు ఎప్పుడూ లేదండి అట్లా. ఏదన్నా కొంచెం అనుకుంటే మాట, ఏదన్నా అనుకున్నా మళ్ళీ కలిసిపోతుంటాం. సో మంచి అత్తయ్య గారు మీకు కూడా? మంచి అత్తయ్య గారు. ఓకే, మంచి అత్తయ్య, మంచి కోళ్ళు. అండి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చికెన్ డిప్ చేసి వేసేద్దాం. ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంది మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది భావన? 1 ఇయర్ అయిందండి, ఆగస్ట్లో అయింది. న్యూలీ మ్యారేడ్. అయితే చాలా ప్లేసెస్ విజిట్ చేసి ఉంటారు, వెళ్ళారా బయటికి? మొన్న రీసెంట్గా హార్స్లీ హిల్స్ వెళ్ళొచ్చామండి. ఓకే, మీ వారిని అడిగితే తీసుకెళ్లారా లేకపోతే తనే తీసుకెళ్ళారు? తనే తీసుకెళ్లారా? అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఓకే నాకు మంచి హస్బెండ్ దొరికారు అని ఫీల్ అయ్యారా? లేకపోతే అలా ఏం లేదా? అంటే మళ్ళీ చూసి తను ఏమన్నా అంటారేం కాదు, నిజం చెప్పాలి. అలా ఏం లేదండి, చాలా హ్యాపీగా, బాగా కేరింగా. అనుకున్నారా ముందు? అనుకున్నట్లే అనిపించారా మీ ఆయన? ముందు అనుకున్నాను నేను ఇలాగే, నాకు ఇలాంటి ఆయన దొరికారు అని. ఎలా ఉండాలి అనుకున్నారు మీ వారు? ఎలా ఉండాలి అంటే నన్ను బాగా చూసుకోవాలనుకున్నాను. బాగా చూసుకుంటారండి. బాగా చూసుకుంటారు. సో అడగక ముందే నీకు కావాల్సిన తీసుకొచ్చి పెట్టారు. సో చూడాలనుకున్న ప్లేస్ నీ మనసు తెలుసుకొని తీసుకెళ్ళడం ఇలాంటివా? మూవీ వచ్చింది అంటే భావన వెళ్దాం మూవీ కానీ తీసుకెళ్తారు. మీ వారు ఏం చేస్తుంటారు భావన? HDFC బ్యాంక్లో జాబ్ చేస్తుంటారండి,
డెప్యూటీ మేనేజర్. పెళ్ళైన కొత్తలో కదా, మరి సరిపోతుందా టైం బయటికి తీసుకెళ్ళడానికి కానీ ఎక్కడికైనా ప్లేసెస్ విజిట్ చేయడానికి కానీ? వెళ్ళాలంటే ఇంకా లీవ్ పెట్టుకోవాలి, లేకపోతే సండేస్ లీవ్ పెట్టమని చెప్పండి. పెళ్ళైన కొత్తలో ఇప్పుడే మీరు చెప్పాలి. సో వింటారా మాట చెప్తే? ఏదన్నా వింటారా? వింటారండి. వెరీ గుడ్ హస్బెండ్ అనమాట. అయితే మా అయిపోయినట్టున్నాయి కదా, అయిపోయాయండి. ఇంకా తీసేద్దామా? తీసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఈ ఐటమ్ ఫస్ట్ చేసినప్పుడు ఎవరికి పెట్టారు ముందుగా? మా హస్బెండ్కే. హస్బెండ్కే. ఏమన్నారు? చాలా బాగుంది. చాలా బాగుందన్నారు. తనకి బాగా ఇష్టం ఇలాంటి స్నాక్ ఐటమ్ టైప్. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం అండి. నాన్ వెజ్ అందుకేనా? అందుకే నెట్లో వెతికి మరి ఇలాంటి రెసిపీస్ చేస్తున్నారు. ఓకే, అయితే తను కూడా లక్కీ, మంచి వైఫ్ దొరికినందుకు. సో లాలీపాప్స్ చాలా చక్కగా వచ్చాయి, మంచి కలర్లో కూడా ఉన్నాయి. చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి చూడండి. చికెన్ లాలీపాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి. చికెన్ లాలీపాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్, ఎగ్స్, కారం, ఉప్పు, నూనె, మైదా, కార్న్ఫ్లోర్, సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ లాలీపాప్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వాటర్ పోసి చికెన్ లాలీపాప్స్ని వేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఈలోపుగా వేరొక బౌల్లో ఉప్పు, కారం, 3 టేబుల్ స్పూన్స్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 గుడ్లు వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఇలా కలుపుకున్న మిశ్రమంలో చికెన్ లెగ్ పీసెస్ని 2 వైపులా డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ స్నాక్ ఐటమ్ చికెన్ లాలీపాప్స్ టేస్ట్ చేయడానికి రెడీ.